తమిళంలో 2000ల ప్రారంభంలో తెలుగు ప్రేక్షకుల హృదయాలను తన అందం అభినయంతో దోచుకున్న హీరోయిన్లలో సోనాలి బెంద్రే పేరు తప్పకుండా ఉంటుంది. ఆమె చేసిన సినిమాలు సంఖ్య తక్కువనే అయినా ప్రేక్షకుల మనసుల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సోనాలి బెంద్రే ప్రధానంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమె ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. 2001లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన వచ్చిన మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనాలి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటన, అమాయకమైన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి భారీ విజయాల్లో భాగమయ్యారు. నాగార్జునతో చేసిన మన్మధుడు, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం వంటి చిత్రాల్లోనూ తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఆమె నటించిన తెలుగు సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కావడం విశేషం. గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న సోనాలి ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ క్రేజీ తెలుగు ప్రాజెక్టులో కీలకమైన పాత్ర కోసం చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంకా సోనాలి బెంద్రే జీవిత ప్రయాణం గురించి మాట్లాడితే ఆమె కేవలం విజయవంతమైన నటి మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ గొప్ప పోరాట యోధురాలు. 2018లో ఆమె తీవ్రమైన క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ సమయంలో చికిత్స కోసం విదేశాలకు వెళ్లి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు. ఈ ప్రయాణంలో ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. తర్వాత మళ్లీ నటనపై దృష్టి పెట్టిన సోనాలి డిజిటల్ ప్లాట్ఫామ్లలో పలు వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.